హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'హనుమాన్'తో మొదలైన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు అసలేదో పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ వచ్చిన 'మహాకాళి' ఫస్ట్ గ్లింప్స్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. ఇది కేవలం ఇంకొక మైథలాజికల్ సినిమా మాత్రం కాదు. అక్షయ్ ఖన్నా, శుక్రాచార్యుల వారిగా సూపర్‌గా ఉన్నారు. ఇవాళ విడుదలైన దాదాపు 3 నిమిషాల గ్లింప్స్‌కి 'శుక్రాచార్యాస్ వార్ క్రై' అనే టైటిల్ పెట్టారు. ఇందులో అక్షయ్ ఖన్నా ఇప్పటి వరకు మనం చూడని కంప్లీట్‌లీ డిఫరెంట్ అవతార్‌లో కనిపించారు. అసురుల గురువైన శుక్రాచార్యుడి పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే నిజంగా చాలా పవర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. కానీ అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ గ్లింప్స్‌లో ధర్మ వర్సెస్ అధర్మ అనే కాన్‌ఫ్లిక్ట్‌ని చాలా ప్రత్యేకమైన కోణంలో చూపించారు. శుక్రాచార్యుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఇది ధర్మమా? అధర్మమా? అసలా ప్రశ్నెందుకు? సముద్ర మథనం సమయంలో దేవతలు, అసురులు ఇద్దరూ కలిసి కష్టపడినా అమృతం మాత్రం దేవతలకు మాత్రమే దక్కిందని శుక్రాచార్యులు ప్రశ్నిస్తారు. ఇంద్రుడి సింహాసనం తమ నుంచి లాక్కున్నారని, అసురులను పాతాళానికి నెట్టేశారని చెప్తూ ఇది ధర్మమా? అధర్మమా? అంటూ యుద్ధానికి పిలుపునిస్తాడు. అంతటితో ఆగకుండా కేవలం 14 రోజుల్లోనే అసురుల విజయ ఘోష వినిపిస్తుంది అనే లెవెల్‌లో వార్ డిక్లరేషన్ ఇస్తాడు. ఇంకా చివర్లో రక్తబీజ్‌ని పిలిచి మానవ జాతిని నాశనం చేయమని ఆదేశించడం చూస్తే ఈ సినిమాలో స్టేక్స్ ఎంత పెద్దవో అర్థమవుతుంది. కానీ గ్లింప్స్‌లో నాకు పర్సనల్‌గా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన విషయం ఏంటంటే 'మహాకాళి'. శ్రియా రెడ్డి కూడా ఒక పవర్‌ఫుల్ గాడెస్ అవతార్‌లో కనిపించారు. మరొక వైపు భూమిశెట్టి ఈ సినిమాలో టిట్యులర్ మహాకాళిగా లీడ్ రోల్‌లో ఉన్నారు. రోహిత్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతున్నట్టున్నారు. అంటే ఒక పక్క శుక్రాచార్య లీడింగ్ ద అసురాస్, మరొక పక్క మహాకాళి. మధ్యలో ధర్మం, అధర్మంకి సంబంధించిన ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్. ఇదంతా చూస్తుంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు హనుమాన్ స్కేల్ నుంచి చాలా పెద్ద మైథలాజికల్ వైపు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. మహాకాళిని పూజా అపర్ణ కొండూరు డైరెక్ట్ చేస్తున్నారు. స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ లో ప్రశాంత్ వర్మ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే హనుమాన్ తో ప్రారంభమైన యూనివర్స్ లో భాగం. ఇక అక్షయ్ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దురంధర్ తర్వాత ఆయనకు వస్తున్న ఈ రోల్ కంప్లీట్లీ డిఫరెంట్ జోన్ లో ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మహాకాళి ఆయన తెలుగు డెబ్యూ కూడా. ఇవాళ వచ్చిన గ్లిమ్స్ చూస్తుంటే అక్షయ్ ఖన్నా విలన్ గా కనిపించడం కాదు, ఒక ఐడియాలజీతో వార్ కి దిగిన క్యారెక్టర్ లా కనిపిస్తున్నారు. అదే ఈ సినిమా మీద క్యూరియాసిటీని అమాంతంగా పెంచుతోంది. మరి మేకర్స్ రివీల్ చేసిన బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే మహాకాళి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ జనవరి 8, 2027. సో హనుమాన్ తర్వాత పీవీసీయూలో నెక్స్ట్ బిగ్ చాప్టర్ ఇదే. కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది. మహాకాళికి, శుక్రాచార్యులకి మధ్య కనెక్షన్ ఏంటి? ఈ వారికి హనుమాన్ యూనివర్స్‌తో అసలు కనెక్షన్ ఏముంటుంది? మరి ఈ యూనివర్స్‌లో తర్వాత ఎలాంటి సూపర్ హీరోస్ ఎంటర్ అవుతారు? వీటికి సమాధానం రావాలంటే సినిమా వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. కానీ ఒక్కటి మాత్రం చెప్పొచ్చు. 'ద ఎండ్ బిగిన్స్' అని మేకర్స్ ఊరికే పెట్టరు కదా! సో ఈ గ్లిమ్స్ మీకెలా అనిపించింది? అక్షయ్ ఖన్నా యాజ్ శుక్రాచార్య గూస్ బంప్స్ ఇచ్చిందా లేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్‌లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.